మెగాస్టార్ గారి పనయిపోయింది. మెగాస్టార్ గారు ముసలోళ్ళయిపోయారు. ఎప్పటికి హీరో గెటప్ ఏంటి అని ట్రోల్ చేసేవాళ్ళు గూడా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసేవాళ్ళు వీడియోని పూర్తిగా అయితే చివరి దాకా అయితే చూడండి. చూసే ముందు లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉండిద్ది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఒక 30-40 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు. సో అతను క్రియేట్ చేసిన రికార్డ్స్, అతను క్రియేట్ చేసిన ఇంపోరియా, అతను సినీ ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఉన్న స్థానం. సో రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ సంవత్సరం సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీతోటి బ్లాక్ బస్టర్ అయితే కొట్టేశారనమాట. ఇప్పటిదాకా 358 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చింది 15 డేస్కి. మీకు విషయం తెలుసా, 14-15 డేస్లో కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయి. సో ఎంతలా ఇంపాక్ట్ చేసిందంటే ఈ సినిమా ఆడియన్స్ని ఒక వైబ్లో అయితే నెట్టేసింది అనమాట. ఎస్పెషల్లీ 90s కిడ్స్, ఇయర్ 40 ఇయర్స్, 35 నుంచి 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి బాగా ఎక్కేసిందనమాట. సో మెగాస్టార్ గారి పని అయిపోయింది, మెగాస్టార్ గారు ముసలోళ్ళు అయిపోయారు, ఎప్పటికీ హీరో గెటప్ ఏంటి అని ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ సరైన సమాధానం ఈ మూవీ అయితే చెప్పింది. సో మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీ ఎందుకు ఇన్ని కలెక్షన్స్ సాధించింది, దీనిలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం, డిస్కస్ చేద్దాం. అలాగే మూవీ అప్డేట్స్ గురించి కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తాను, నెక్స్ట్ వీడియో ఏం పెట్టను అనమాట. సో ఫస్ట్ మన శంకర వరప్రసాద్ గారి 358 కోట్లు చేయడానికి గల కారణం మెయిన్ అనిల్ రావిపూడి గారి స్ట్రాటజీ. ఫస్ట్ స్ట్రాటజీ ప్లస్ పాయింట్ ఏంటంటే సరైన టైంలో సరైన టెంప్లెట్ మూవీ ఇవ్వటం. సంక్రాంతికి అందరూ సెలవుల్లో ఉంటారు, అందరూ అన్ని మతాల వాళ్ళు అందరూ కూడా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు. సో లాంగ్ షెడ్యూల్ అనమాట, లాంగ్ లీవ్స్ అనమాట. ప్రైవేట్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, మిగతా స్కూల్స్కి, కాలేజెస్కి అందరూ కలిసి హ్యాపీగా ఉండే మూమెంట్ అనమాట అది. సో ఆ టైంని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వస్తే గ్యారంటీగా హిట్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి గారి సినిమా అయితే ఉండిద్ది. సో అది మంచి ప్లస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇనిషియల్ ప్రీమియర్ షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ బజ్ అయితే వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే టర్నింగ్ పాయింట్ హుక్ స్టెప్ సాంగ్ నుంచి ఇది పూర్తిగా వైరల్ అయిపోవటం వల్ల అది బాగా బజ్ ఎక్కువైపోయిందనమాట. సో అది ఎంతో కొంత అయితే సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటానికి హుక్ స్టెప్ సాంగ్ అయితే వైబ్ అయ్యారు కదా. 35 ఇయర్స్ టు 50 ఇయర్స్ అని వాళ్ళు అంకుల్స్ వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ప్రైమ్ మెగాస్టార్ చిరంజీవి గారి కల్ట్స్ వాళ్ళు. సో వాళ్ళందరూ వైరల్ అయిపోవటం వల్ల సినిమాకి ఎక్కువ బజ్ వచ్చింది. అండ్ ఇంకోటి ప్రీమియర్స్ నుంచే ఇది పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుండేది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినా కానీ లాస్ట్ వెంకటేష్ గారు వచ్చి దాన్ని మైమరిపించారనమాట. సో ఈ పాయింట్స్ వల్ల ఇదొక ప్లస్ పాయింట్. అండ్ ఇంకో థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి మ్యూజిక్. సో ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి చాలా బాగా అయితే మ్యూజిక్ ఇచ్చారు. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, యాప్ట్ అవుతుంది. చిరంజీవి గారు ప్రైమ్ టైంలో కామెడీ సినిమాలు, ఎంటర్టైనర్లు ఎలాగైతే చేశారో దానికి కరెక్ట్గా అయితే యాప్ట్ అయింది. లాస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ చిరంజీవి గారు డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేశారు. సిగ్గుపడకుండా తన ఎమోషన్స్, తన డ్యాన్స్ 100% ఇచ్చారు. ఆ వయసులో కూడా అటువంటి డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టం. ఒక సెకండ్ మనం ఒక 30 సెకండ్స్ ఆపకుండా ఎగిరితేనే 35 ఇయర్స్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఆయాసం వచ్చేస్తుంది. టేక్స్ తీసుకున్నా కానీ కంటిన్యూగా ఒక 30-40 సెకండ్స్ ఎగరాలి, బాడీని కదపాలి. సో అది గ్రేస్ఫుల్గా కదపాలి, అది ముఖంలో కనిపించకూడదు. సో ఎంత ఇబ్బంది పడి ఉంటారు. కానీ అవేం చేయకుండా తనలో ఉన్న ఇదిని ఈ జనరేషన్ వాళ్ళకి చూపిద్దాం అన్నట్టు కట్టలు దించుకొని అయితే పర్ఫార్మెన్స్ చేశారు. చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట ఈ మూవీకి. సో ఈ 5 కారణాల చేత ఈ సినిమా ఇంత కలెక్షన్స్ అయితే కొడుతుంది. సో చిరంజీవి గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుంది, అయింది కూడా. సో ఇవి నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్, ఇంత కలెక్షన్స్ రావడానికి గల కారణాలు. సో మనశంకర వరప్రసాద్ గారి సినిమా గురించి అయితే ఇది.
ఈ జనరేషన్‌లో ట్రోల్స్ చేసేవాళ్ళు ఏ హీరో మీదైనా ట్రోల్స్ చేస్తారు. చిరంజీవి గారంటే అందరికీ మీకు తెలుసు. సో, అతను ఎన్ని రికార్డులు బ్రేక్ చేశారో. మేమంటే చిన్న వయసోళ్ళం. మీరు పెద్ద వయసున్న వాళ్ళకి బాగా తెలుసు. సో, అదనమాట మ్యాటరు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా అనేది మార్చి 26న రాబోతుంది. అండ్ ఇంకోటి ఈ రోజు నుంచి డబ్బింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, మేబీ పవన్ కళ్యాణ్ గారి చేత 2-3 డేస్‌లో డబ్బింగ్ కూడా చెప్పిస్తారనుకుంటున్నా నేను. సో, మేజర్ అప్డేట్ అయితే అది. అండ్ ఇంకోటి 'పెద్ది' సినిమా మార్చి 27కి రావట్లేదు. మే 1కి అయితే పోస్ట్ పోన్ అయింది. అందుకని 'ఉస్తాద్' ఈ ఆ టైంలో అయితే రాబోతుందనమాట. దానికి కారణాలు ఏంటంటే హిందీలో, తమిళ్‌లో సినిమాలు ఉండటం వల్ల పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు కొన్ని డేస్ వాళ్ళు 20 డేస్ తర్వాత ఏదైనా రిలీజ్ అవ్వాలని ఒక ఆప్షన్ ఉండటం వల్ల ఆ రోజుకి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఉద్దేశంతోనే దాన్ని మే 1కి అయితే చేశారు. సో, కొంతమంది కంటెంట్ బాలేదు అందుకే ట్రోల్ చేస్తున్నారు, అందుకే వాళ్ళు పోస్ట్ అదంతా అంబక్. సో, అదైతే మెయిన్ రీజన్. సో, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 'దేవరా 2'. మీలో ఎంతమంది 'దేవరా' సినిమా చూశారు, ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో, నాకు 'దేవరా' సినిమా నాకు బాగుంది అంతే. బ్లాక్ బస్టర్ ఏం కాదు, నాకు బాగుంది అనిపించింది. సో, 'దేవరా 2' కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. చాలామంది దాని మీద రూమర్స్ క్రియేట్ చేశారు, ఆగిపోయిద్దని. సో, యాక్చువల్గా అది ఆగిపోదు, వస్తుంది. 'దేవరా 2' సినిమా అయితే ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, మంచిగా హిట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి రవితేజ గారి కొత్త మూవీ. ఈసారి రవితేజ గారు భయంకరమైన హిట్ కొట్టబోతున్నారు. సో, రిలీజ్ చేసిన పోస్టర్ అదే 'విరుముడి' అని. సో, అక్కడే అర్థమవుతుంది టైటిల్లో అండ్ టైటిల్ ఫస్ట్ పిక్లోనే అర్థమవుతుంది డిఫరెంట్గా సినిమా ఒక కొత్త జానర్లో ఉండబోతుందని. ఇంతకుముందు వచ్చినవన్నీ మూసి అదే కామెడీ సార్ కామెడీ చేస్తారని చెప్పి రవితేజ గారు 'ఈడియట్' మూవీలో తీసుకొచ్చి, 'వెంకీ' మూవీలో తీసుకొచ్చి అలాగే చూపిద్దాం అనుకున్నారు. కాదు, రవితేజ గారు పర్ఫెక్ట్ యాక్టర్, అన్ని ఎమోషన్స్ పలుకుతాయి కాబట్టి. సో, ఈసారి వచ్చే డైరెక్టర్ పేరు రాహుల్. నో డైరెక్టర్ ఎవరు ఉన్నారు, సారీ. సో, రవితేజ గారు అయితే హిట్ అయితే కొట్టబోతున్నారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి విజయ్ దేవరకొండ మూవీస్ ఇంతకుముందు వచ్చినవి 'అర్జున్ రెడ్డి' తర్వాత 'గీతా గోవిందం', 'టాక్సీ వాలా' ఇవన్నీ బాగున్నాయి. ఆ తర్వాత వచ్చినవన్నీ లవ్ స్టోరీ, ఇవన్నీ ఎలా వర్కౌట్ అయ్యో లేదో మీ అందరికీ తెలుసు. లాస్ట్ టైం వచ్చింది కూడా అంత హైప్తో వచ్చింది కూడా, అది కూడా లాస్ట్కి వచ్చేసరికి ఇది చేశారనమాట. ఈసారి విజయ్ దేవరకొండ గారు కూడా మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నారు అనిపిస్తుంది. సో, రంగబలితో వస్తున్నారు 11th సెప్టెంబర్. డైరెక్టర్ వచ్చేసరికి రాహుల్, కొత్త డైరెక్టర్. సో, దాని ట్రీజర్ ఒక హార్స్ మీద నుంచి పరిగెత్తుతూ పీరియాడిక్లో జరిగిన స్టోరీ లాగా అనిపిస్తుంది. సో, ఇందులో కూడా ఉన్న కంటెంట్ కన్నా వేరే యావిగేషన్స్ మీద వెళ్ళకుండా సబ్జెక్ట్ మీదే ఉంటే గ్యారంటీగా హిట్ అయితే కొడతారనమాట విజయ్ దేవరకొండ గారు. సో, రష్మిక మందన్ గారు ఇందులో హీరోయిన్. సో, ఆబ్వియస్గా ఇంకా అది పాజిటివ్ బజ్ అయితే వస్తుంది. సో, ఇప్పటి వరకు ఉన్న మూవీ అప్డేట్స్ అయితే అవి. సో, మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.